నవరాత్రుల్లో పఠించాల్సిన 9 మంత్రాలు ఇవి జపిస్తే కోరికలు నెరవేరతాయి. శారదీయ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 12 విజయ దసరా పండుగతో ముగుస్తాయి. 9 రోజుల పాటు దుర్గాదేవి 9 రూపాలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అమ్మవారిని పూజించడం వల్ల జీవితం ఆనందంతో నిండిపోతుంది. ఈ 9 రోజులు దుర్గాదేవికి సంబంధించిన మంత్రాలు పఠించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. వీటిని పఠిస్తే మీ కోరికలు నెరవేరతాయి. ఒక్కో మంత్రం ఒక్కో దేవికి అంకితం చేసినది. పూజ చేసేటప్పుడు ఈ మంత్రాలు పఠిస్తే కుటుంబం ఆనందంగా ఉంటుంది. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. సకల సౌభాగ్యాలను అందించే అమ్మవారికి నా కృతజ్ఞతలు. నా అన్ని కోరికలు తీర్చే గౌరీవి, నారాయణివి అని నిన్ను శరణు వేడుకుంటున్నామని దీని అర్థం. యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శాంతి, శక్తి, మాతృ ప్రేమ, జ్ఞానం రూపంలో అన్ని జీవులలో ఉండే దేవత దుర్గామాతకు మేం గౌరవంగా నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. సర్వ బాధా వినిర్ముక్తో ధన్ ధాన్య సుతాన్వితః మనుష్యో మతృససాదేవ్ భవిష్యతి న సంశయః. జీవితంలోని అడ్డంకులు, సమస్యలు తొలగించమని అమ్మవారిని వేడుకుంటూ ఈ మంత్రం జపిస్తారు. దయ, సంపద, భక్తి, ఆనందం, శ్రేయస్సును ప్రసాదించమని కోరుకుంటూ ఈ మంత్రం జపించాలి. ఓం జయంతి మంగళ కాళీ భద్రకాళి కపాలిని దుర్గా క్షమాశివ ధాత్రి స్వాహా స్వధా నమోస్తు. మంగళ కాళీ నుంచి కపాలి వరకు దేవిని వివిధ పేర్లతో పిలుస్తూ అమ్మవారి అనుగ్రహం, రక్షణ కోరుతూ ఈ మంత్రం పఠిస్తారు. ఓం దేవి స్కందమాతాయే నమః. స్కందమాతకు అంకితం చేసిన మంత్రం ఇది. ఓం దేవి కాత్యాయనియే నమః. దుర్గాదేవి ఉగ్రరూపం కాత్యాయని దేవికి అంకితం చేసిన మంత్రం ఇది. ఓం దేవి కాలరాత్రియే నమః. చెడు, చీకటిని నాశనం చేసి భయం నుంచి బయట పడేయమని కోరుకుంటూ ఈ మంత్రం పఠించాలి. ఓం దేవి మహాగౌర్యాయే నమః. దుర్గాదేవి 9వ రూపమైన మహాగౌరికి అంకితం చేసిన మంత్రం ఇది. నేను మహాగౌరికి నమస్కరిస్తున్నానని దీని అర్థం. సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయేభ్యః త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. దుర్గాదేవి అన్ని రూపాలను స్తుతిస్తూ ఈ మంత్రం పఠిస్తారు. ఇది పఠించడం వల్ల అన్ని రకాల భయాల నుంచి విముక్తి కలుగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.